నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు ప్రభుత్వం పైన మండిపడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రజాపాలనను గొప్పగా చెప్పుకుంటున్న ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివిధ సంఘాల విద్యార్థి నాయకులు మండిపాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఇవాళ విద్యార్థులు పడుతున్న ఆందోళనలు, ఆవేదనలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇవాళ అకాడమిక్ ఇయర్ వచ్చింది, కొత్త సంవత్సరం స్టార్ట్ కాబోతూ ఉంది. ఇవాళ కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ కాలేజీలు పిల్లల దగ్గర రక్తం పీడించుకున్నట్టు ఇవాళ ఫీజులు తీసుకుంటా ఉన్నారు. ఇదే అంశంపైన ఇవాళ ఇంటర్ బోర్డు ముట్టడించారు విద్యార్థి సంఘాలు అని చెప్పుకోవచ్చు. వాస్తవం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఏందనంటే ధర్నాలు చేయాలి. పరిపాలన గొప్పగా చెప్పుకునే పరిపాలనలో ఏం జరుగుతూ ఉంది? అలా ధర్నాలు చేస్తే పట్టించుకుంటారు, వీళ్ళు నిరసనలు చేస్తే పట్టించుకుంటారు. ఇలా ప్రజా సమస్యలు తెలియకుండా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఈ ప్రభుత్వము. పిల్లగా ఏ రాష్ట్రానికైనా ఒక విద్య, ఒక వైద్యం మనం కావాలని కోరుకుంటాం. మరి ఇదే మెరుగైన పాలనలో ఆ విద్యకే, ఆ వైద్యకే ఇవాళ నష్టం కలుగుతూ ఉంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధిక ఫీజులు, ప్రైవేటు కళాశాలలు ఇవాళ అత్యధిక ఫీజులు తీసుకుంటా ఉన్నాయి, మాకు ఇబ్బంది కలుగుతూ ఉంది, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు ఇవాళ ఇంటర్ బోర్డుని ముట్టడించడం జరిగింది. వాళ్ళు ఏం జరుగుతుంది మీరు తీసుకొచ్చిన పనిలో ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఇవాళ జరిగినటువంటి సంఘటన, ధర్నాకి, నిరసనలకి దిగినారు ఇంటర్ బోర్డు దగ్గర, ఏదైతే నాంపల్లి సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు ఎదుర్కొంటున్న ఏదైతే వివిధ రకాల సమస్యలు, వాటన్నిటినీ ప్రభుత్వం ఎదుర్కోవట్లేదు. మేము ఎవరికి చెప్పాలి? ఇంటర్ బోర్డు అధికారులకు చెప్తే పట్టించుకోవట్లేదు, సంబంధిత అధికారులకు చెప్పినా మాకు న్యాయం జరగట్లేదని చెప్పి ఏఎస్ఎఫ్ఐ, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు వాళ్ళ నిరసనలు జరుపుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. మాకు న్యాయం కావాలి, మా శాఖకు విద్యాశాఖ మంత్రి లేడు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం ఎటువైపు తీసుకుపోతుంది విద్యార్థుల భవిష్యత్తుని చూడొచ్చు. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. నిరసనలు, ధర్నాలు తెలుపుతూ ఉంటే అక్కడ నుంచి పోలీసులు వారిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ర్యాలీ కూడా చెప్పడం జరిగింది ఇదే అంశం పైన. చూడొచ్చు, ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడి అని చెప్పి విద్యార్థి నాయకుల సంఘాలు అందరూ కలిసి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులకి న్యాయం చేయాలి అని చెప్పి వారు చేస్తున్న ర్యాలీని మనం క్లియర్గా ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి ఇవాళ ఎంపీ ఎన్నికల్లో మేము 14 సీట్లు గెలిచినాం, ఇవాళ ఎంపీ ఎన్నికల్లో మా ప్రజలు మా వెంటే ఉన్నారు, మేము 8 సీట్లు గెలిచినాం, 8 సీట్లు గెలిచి తెలంగాణ అభివృద్ధికి రెఫరెండంలా మేము ఉన్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇవాళ దేశానికి, రాష్ట్రానికి ఏదైతే విద్యార్థులు ఉంటారో వీరు ఎంతో ముఖ్యంగా చూస్తాం మనం వీళ్ళ భవిష్యత్తుని. అలాంటి వీళ్ళ భవిష్యత్తుని గాలికి వదిలేస్తూ ఉంది ప్రభుత్వము. ఎందుకు కాంగ్రెస్లో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి నియమించలేకపోతా ఉంది ఈ ప్రభుత్వం? అంటే లేరా కాంగ్రెస్లో విద్యాశాఖ మంత్రి నియమించే ఆ అర్హత ఎవరికి లేదా? మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు ఆ విద్యాశాఖ మంత్రిని? ఇవాళ విద్యాశాఖ మంత్రి మీరు నియమించి ఉంటే ఇవాళ ఇంటర్ బోర్డుకి కావచ్చు, లేకపోతే విద్యార్థికి సంబంధించిన సమస్యలు వారికి విద్యాశాఖ మంత్రికి విన్నపించుకునేవారు కదా. ఇవాళ ఇంటర్ బోర్డు దగ్గర వచ్చి ఇంటర్ బోర్డుని ముట్టడించే అంశం ఏమవచ్చు వాళ్ళకి? ఇవాళ కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ కాలేజీలు ఇవాళ ఎక్కువైపోయి విద్యార్థులను పీడిస్తూ ఉన్నాయి. అడ్డగోలుగా లైసెన్సులు ఇస్తూ ఉంటారు మీరు. మధ్యాహ్న పథకానికి సంబంధించిన భోజన సదుపాయాలు కూడా లేకపోవడము,
ఇవాళ పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకోలేని నేపథ్యం కనిపిస్తూ ఉంది. అనేక విధాల సమస్యలు, అనేక రకాల సమస్యలు ఇలా విద్యార్థులు వారు సమస్యలకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తూ ఉంది. ఏంది మీరు చెప్పుకునే ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, ప్రభుత్వము, ప్రజల కోసం నిర్మించిన ప్రభుత్వం అని అంటూ ఉంటారు. మరి విద్యార్థులను పట్టించుకోకపోవడమేనా మీరు చేసే ప్రజాపాలన? అంటే వీళ్ళకి ఓట్లు లేవు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఓట్లు లేవు అని చెప్పి మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదా? ఏం చేస్తూ ఉన్నారు ఇలా? ఇదే వీళ్ళపైన ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు, ఇదే నాయకులపైన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అనేక రకాల కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి విద్యార్థి నాయకులు స్వయంగా మాకు కాల్ చేసి చెప్తా ఉన్నారు. కరెక్ట్ కాదు కదా. మీరు ఏదో విద్యాశాఖ మంత్రి నియమిస్తే ఇలాంటి సమస్యలు ఉండవు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు నియమించలేకపోతుంది ఈ ప్రభుత్వము? అది మీ దగ్గరనే పెట్టుకుంటారు, విద్యాశాఖ మీ దగ్గరనే పెట్టుకుంటారు, ముఖ్యమంత్రి పదవి మీ దగ్గరనే పెట్టుకుంటారు, మీకు పార్టీకి సంబంధించిన పీసీసీ పదవి కూడా మీ దగ్గరనే పెట్టుకుంటారు. అంటే నిజంగా మీరు అన్నట్టు మీరు గతంలో చాలా చెప్పినారు కదా, గుంపు మేస్త్రిలా ఉంటా నేను, గుంపు మేస్త్రిలా చేస్తా నేను, వాళ్ళకి పని అప్పచెప్తా, అంతే వాళ్ళు చేసుకుంటారు, అన్నీ తెలవాల్సిన అవసరం లేదు, ఒక మేస్త్రి ఎట్లుంటాడని చెప్పి మీరు ఒక కథ చెప్పడం జరిగింది. మరి అదే కథ మరి ఈ శాఖలన్నీ మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? ఇలా విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసినట్టే కదా ఈ ప్రభుత్వం. గతంలో విద్యాశాఖ మంత్రి ఉండి కూడా లోపాలు జరిగినాయని చెప్పి ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. మరి మీ ప్రభుత్వంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి నియమించలేకపోతున్నారు. దాదాపు 5 నెలల నుంచి 6 నెలలు పూర్తిగా వస్తూ ఉంది ప్రభుత్వం ఏర్పడి. ఎందుకు విద్యార్థులని గాలికి వదిలేస్తూ ఉంది? ఎందుకు విద్యార్థులను పట్టించుకోలేకపోతూ ఉంది? నిన్నటి వరకు ఎన్నికలు ఇవి అవి అని చెప్పి చెప్తున్నారు కదా, ఇప్పుడు మరి కొత్త సంవత్సరం స్టార్ట్ కాబోతూ ఉంది. మరి ఇప్పుడైనా విద్యాశాఖ మంత్రి నియమించవచ్చు కదా, ఇప్పుడైనా నియమించవచ్చు కదా. అటు లోక్సభ అటు అసెంబ్లీ అన్నారు అధికారంలోకి వచ్చి 6 పథకాలని, సరే ఎంపీ అన్నారు, అయ్యో ప్రజలకి మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు, సరే ఏం చేసిరో, సరే 8 ఎంపీ సీట్లు వచ్చినాయి మీకే, సరే మీ పరిపాలన మెరుగైందని అనుకుందాం. మరి ఇప్పుడు ఏమైంది? ఇంక నుంచి అయినా ఏమైంది? రాష్ట్రంలో మీరు ఇస్తా అన్న పథకాలు ఎక్కడ పోయినాయి? అన్ని గాల్లో వదిలేస్తూ ఉన్నారా? అంటే అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు ఇంకోలానా? ఇదే ఇంత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి మీద పలు విమర్శలు చేసి ఇదే కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మీరు విద్యాశాఖ నియమించలేకపోతా ఉన్నారు. సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ఎందుకు ఇప్పటి వరకు మీరు విద్యాశాఖ మంత్రి నియమించలేకపోయారు? దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. విద్యార్థులారా, విద్యార్థి నాయకులారా, మీరు ప్రశ్నిస్తున్నారు కానీ ప్రభుత్వం వరకు మీ ప్రశ్న అనేది వెళ్ళలేకపోతా ఉంది. మేము ప్రశ్నిస్తాం, మీ తరపు నుంచి ఖచ్చితంగా. ఇది ఎలక్షన్ కూడా అయిపోయిన నేపథ్యంలో మీరు ధర్నా చౌక్లో ధర్నా పెట్టండి ఇదే అంశం పైన. ఈ ప్రభుత్వం పైన మనం ధర్నాలు చేస్తేనే, నిరసనలు తెలిపితేనే స్పందిస్తుందా ఈ ప్రభుత్వము? లేకపోతే స్పందించదా? గొప్పగా చెప్పుకునే ఇదే ప్రజాపాలనలా విద్యార్థులను ఎందుకు మొండి చేయి చూపిస్తూ ఉంది? స్కాలర్షిప్లు కూడా ఈ ఏడు వరకు కూడా రాని నేపథ్యం చూస్తూ ఉన్నాం. స్కాలర్షిప్ల పైన కూడా మొన్నటి వరకు కూడా ధర్నాలు, నిరసనలు చేసిన నేపథ్యం కనిపించింది. సరే ఎన్నికలు అయిపోయినాయి, పక్క పెట్టేసేయండి ఇక. సరే మీరు గెలిచిరా, వాళ్ళు గెలిచిరా, ఇంకోళ్ళు గెలిచిరా, అయిపోయింది. ఇప్పటి నుంచి అయినా ప్రజాపాలనకి దృష్టి పెట్టండి, ప్రజలను పట్టించుకోండి, విద్యార్థులను పట్టించుకోండి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకండి. మీకు పీఠాన్ని ఇచ్చింది, మీకు అధికారాన్ని ఇచ్చింది మెరుగైన పాలన తీసుకొస్తారని, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తారని కాదు, రైతుల భవిష్యత్తును నాశనం చేస్తారని కాదు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పెట్టినారు. ఇలా రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాకుండా పోతూ ఉన్నాయి. ఖచ్చితంగా వెంటనే ఈ విద్యార్థుల పట్ల, విద్యార్థులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం నడవాలి. లేకపోతే విద్యార్థుల పట్ల మేము నిల్చుంటాం. ఖచ్చితంగా కొట్లాడి విద్యాశాఖ మంత్రి నియమించడం అయితేనేమి, లేకపోతే ఇలాంటి పలు సమస్యలు విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యలు అయితేనేమి, వీటన్నిటిపైన కొట్లాడుతూనే ఉంటాం.